నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్బి హైదరాబాద్. సో యూజువల్గా నాకు సైకోసెక్షువల్ డిజార్డర్స్ గురించి ఎక్కువ పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంటే మెయిల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్లో ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనము, అంగస్తంభన లోపాలు అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు ముఖ్యంగా ఉంటాయి. ఇందులో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మోస్ట్ కామన్. సో 80% ఆఫ్ ద మెన్ మే సఫర్ విత్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళలో. సో అందుకని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ముఖ్యంగా నేను ముందు వీడియోస్లో కూడా చాలా వరకు చెప్పుకుంటాను, ఫిజికల్ కాజెస్, మెంటల్ హెల్త్ కాజెస్. ముఖ్యంగా ఫిజికల్ హెల్త్ కాజెస్లోకి వెళ్తే అంగానికి రక్తం సరఫరా తగ్గడం వల్ల కోరికలకు తగ్గట్టు అంగం స్తంభించడం అనేది తగ్గుతుంది. సో ఎప్పుడైతే రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుందో ఆబ్వియస్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కరెక్ట్ చేయొచ్చు. సో రీసెంట్ టెక్నిక్స్ ఏంటి అంటే, ప్రీవియస్గా మనము ఈ బ్లడ్ సప్లై పెంచడానికి ఈ సిల్డినాఫిల్, టెడలాఫిల్, వర్డినాఫిల్, అవినాఫిల్ ఇట్లాంటివన్నీ వయాగ్రాస్. ఈ వయాగ్రాస్ పీడి ఇన్హిబిటర్స్ అంటారు, E2 ఇన్హిబిటర్స్ అంటాము. ఇవి ఏం చేస్తాయంటే రక్తనాళాలని వ్యాకోచింపజేస్తాయి, డైలేట్ చేస్తాయి. డైలేట్ చేసినప్పుడు ఆబ్వియస్గా రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. సో ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఇది కెమికల్ ఇండక్షన్ ఆఫ్ ఎరెక్షన్స్. సో ఇది 2 to 3 hours ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. సో దాని తర్వాత ఎరెక్షన్స్ రావాలి అంటే మళ్ళీ టాబ్లెట్ వేసుకురావటము, దీనివల్ల మళ్ళీ వేరే సైడ్ ఎఫెక్ట్స్ అంటే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవ్వటము, హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవ్వటము, ఎనీ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవ్వటము, ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవ్వటం, ఇట్లాంటివి కాకుండా మనకు న్యాచురల్ వేలో ఇంప్రూవ్ చేసుకునే పద్ధతి ఏంటి అంటే షాక్ వేవ్ థెరపీ. షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుంది, బేసికలీ అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి కొత్త రక్తనాళాలను ఏర్పడి ఈ ఏదైతే వాస్కులర్ డిస్ఫంక్షన్ అన్నామో, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో వాస్కులర్ డిస్ఫంక్షన్ అనేది ప్రైమరీ. ఆ ప్రైమరీ కాజెస్ అది మరి ప్రైమరీ కాజెస్ ఎందుకు వస్తాయి సార్ అని అడుగుతూ ఉంటారు. సో ఇది వాళ్ళ కోమార్బిడ్ కండిషన్స్ వల్ల కావచ్చు, ఈవెన్ యంగ్ ఏజ్ లో కూడా హార్ట్ అటాక్లు ఎలాగ వస్తున్నాయో ఈవెన్ యంగ్ ఏజ్ లో కూడా అలాగే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ కూడా వస్తున్నాయి. దానికి సింపుల్ గా బ్లడ్ సప్లైని ఇంప్రూవ్ చేస్తే ఇవి కరెక్ట్ అవుతాయి. కానీ దీంట్లో ఏంటి అంటే హార్ట్కి మనము ఇలాంటి మసాజింగ్ టెక్నిక్స్ అప్లై చేయలేము. బైపాస్లు చేయటము, లేకపోతే బ్లాక్ అయిన నాళాలని మార్చటము, ఆర్ స్టెంట్లు వేయటము ఇలాంటివి. కానీ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో అలాంటివి వర్కౌట్ కావు. అందుకనే ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటి సౌండ్ వేవ్స్ థెరపీ ద్వారా అంగంలోని కొత్త రక్తనాళాలను ఏర్పరచడానికి, అందుకని ఇది టైం తీసుకునే పద్ధతి. ఏదో ఒక షాక్ వేవ్తో విపరీతంగా ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయని కాదు, ఇది సెషన్స్ వైజ్ తీసుకోబడుతుంది. చిన్నగా రక్తనాళాలు ఏర్పడటము, టిష్యూ ఇన్ఫ్లేమ్ అయ్యి కొత్త రక్తనాళాలు ఏర్పడి బ్లడ్ సప్లై పెరగటము, దాని ద్వారా అంగస్తంభన రావటము, వాళ్ళు సెక్షువల్ యాక్ట్కి వెళ్ళటము, ఇవన్నీ చిన్నగా జరిగాయి. అంటే ఈవెన్చువల్గా వాళ్ళకి న్యాచురల్గా ఇంప్రూవ్ అయ్యే పద్ధతి. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ముఖ్యంగా వాస్కులారిటీ వల్ల వస్తే, అంటే అంగానికి రక్త ప్రసరణ వల్ల తగ్గడం వల్ల వస్తే ఈ షాక్ వేవ్ థెరపీ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వాస్కులర్ డిస్ఫంక్షన్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు ఈ షాక్ వేవ్ థెరపీ అనేది బ్లడ్ సప్లైని ఇంప్రవైజ్ చేసేదానికి, కొత్త రక్తనాళాలు ఏర్పడడానికి ఉపయోగపడుతుంది. ఇది ఈజీ పద్ధతి, దీంట్లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అంటే ఈవెన్ డ్యూరింగ్ ప్రొసీజర్, ఆఫ్టర్ ప్రొసీజర్ అండ్ ఈవెన్ ఫ్యూచర్లో కూడా ఇది మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళు రక్త ప్రసరణ ఇంప్రవైజ్ చేస్తుంది. ఇది యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.